హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవాని కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 67వ భాగం. ధ్రువ్ గార్డెన్ రూపంలో తన ప్రేమను తీర్థకు చూపించి తన మనసులో మాటలు ఆమెకు చెప్తున్నాడు. నా చూపు పడితే చాలు, నా చేతి స్పర్శ తగిలితే చాలు అని అమ్మాయిలు వెంపర్లాడడమే తెలిసిన నాకు చెంపదెబ్బ కొట్టి మరీ నీలాంటి అమ్మాయిలు కూడా ఉంటారని తెలిసేలా చేశావు. డబ్బుకి ఆశపడి ఒళ్ళో వాలే అమ్మాయిల్నే చూసిన నాకు 10,000కి 15,000కి ఉద్యోగం చేస్తూ ఆటోకి డబ్బులు లేవని నడుచుకు వెళ్ళే నిన్ను చూసి లోకంలో నీలాంటి వాళ్ళు కూడా ఉంటారని తెలుసుకున్నాను. నువ్వు కొట్టిన ఆ దెబ్బ నా కన్నతల్లి లేదా నా పిన్ని కొట్టి అమ్మాయిలు అంటే ఆటబొమ్మలు కాదు, జీవితం అంటే ఇది కాదు అని చిన్నప్పుడే చెప్పి ఉంటే నేను అలా తయారయ్యేవాడినే కాదు. నిన్ను నమితే ఇంట్లో చూసిన ఆ క్షణం నుండి నా చూపు నిన్ను వీడిపోలేదు. అంతలా నువ్వు నా మనసు నిండిపోయావు. అది ప్రేమ అని అప్పుడు నాకు తెలియదు. నువ్వు నన్ను కొట్టావనే అహానికి ఆ క్షణం నుండి నీ మీద పగ, కోపం, పంతం అనుకుంటూ నీ వెనకే తిరిగాను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేవాడిని. నచ్చిన డ్రెస్ కొనుక్కునే స్తోమత కూడా లేని నువ్వు నీ కష్టం మీద బ్రతుకుతుంటే నేను తాత ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నానని అప్పుడే నాకు అర్థమైంది. డ్రెస్ నువ్వే కొనుక్కుంటే నీ కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకున్నాను. కానీ నువ్వు ఈ డ్రెస్ కొనుక్కోవాలని ఆఫీస్కి నడిచి వెళ్ళేదానివి. నీ ఆ కష్టం చూడలేక నేను ఈ డ్రెస్ నీ కోసం కొనేశాను. అలాగే ఈ గాజులు కూడా. నీ కష్టంతోనే నువ్వు బ్రతకడం, ఉద్యోగాలు పోయినా అధైర్యపడకుండా మరోటి సంపాదించుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం, నిబద్ధతగా పనిచేయడం చూసి నేను చాలా నేర్చుకున్నాను. డబ్బుకి ఒళ్ళో వాలే అమ్మాయిలే కాదు, నీలా నీతిగా బ్రతికే అమ్మాయిలు కూడా ఉంటారని తెలుసుకున్నాను. నువ్వు కొట్టిన చెంపదెబ్బ నాలో మార్పుకి కారణం అయ్యింది. బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు నాకు నీ చేతి దెబ్బ వల్ల జ్ఞానోదయం అయ్యింది. దాంతో నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. నాది ప్రేమ అని తెలిసాక ఎప్పుడెప్పుడు నిన్ను నా సొంతం చేసుకుంటానా అని కలలు కనేవాడిని. నేను నిన్ను కలవడానికి ముందు మనమ్మ అమ్మాయిలను పంపించింది, కానీ నీ పరిచయం తర్వాత నేను ఏ అమ్మాయిని తాకలేదు. సహాయం కోరి వచ్చిన వాళ్లకు డబ్బు పరంగా సహాయపడ్డాను తప్ప ప్రతిగా వాళ్ళ శరీరాలను ఆశించలేదు. అప్పటికే నీ తండ్రి ఆరోగ్య పరిస్థితి నాకు తెలిసి సహాయపడాలని అనుకునే లోపు మనమ్మ నీకు నా గురించి చెప్పింది. మనసు చంపుకొని నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నిన్ను మాత్రమే నేను నా దగ్గరకు రప్పించుకున్నాను. నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతావో అనుకుంటే నువ్వు వచ్చిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉన్నావు. నీ వరకు శరీరాన్ని అమ్ముకోవడం కన్నా చావడం నయం. కానీ తండ్రిని రక్షించుకోవాలని ముక్కు ముఖం తెలియని వాడి దగ్గరకు వచ్చావు. కావాలని మినీ డ్రెస్ ఇచ్చాను. అప్పుడన్నా నువ్వు నన్ను చూస్తావేమో అని. అయినా నీ సంకల్పం ముందు నా పరీక్ష తలంచక తప్పలేదు. అయితే స్ట్రెస్ వల్ల నువ్వు స్పృహ తప్పి పడిపోలేదు. నిన్ను తాకే ఉద్దేశం కూడా నాకు లేదు. అందుకే సాఫ్ట్ డ్రింకులో మత్తుమందు కలిపి నీకు ఇచ్చాను. నువ్వు స్పృహ తప్పే వరకు నిజంగా ఏదో జరుగుతుంది అనే ఊహ నీకు కలగాలని అప్పటి వరకు నిన్ను తాకాను. నీ ఒంటి మీద డ్రెస్ నేను తీయలేదు. రూమ్స్ క్లీన్ చేసే అమ్మాయి చేత నీ బట్టలు తీయించాను. నిజంగా ఏదో జరిగిందని నువ్వనుకునేలా అలా చేశాను తప్ప ఆ సంఘటన నుండి ఇంకేదో లాభం పొందాలని కాదు. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. కానీ ఆ మాట నీతో చెప్పలేకపోయేవాడిని. నీ దృష్టిలో క్యారెక్టర్ లేని నేను మంచిగా మారానని, నాలో మార్పుకి నువ్వే కారణమని తెలిపి నీకు నా మనసులో మాట చెప్పాలని అనుకున్నాను. చెప్పినా నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటావని నమ్మకం అయితే నాకు లేదు. అయినా కూడా నిన్ను వదులుకోవడం నాకిష్టం లేదు. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వే కావాలి అనుకున్నా నీకు చెప్పలేని ప్రేమను ఇక్కడ ఈ గార్డెన్ రూపంలో పెంచి పోషిస్తున్నాను. ఇక్కడ ప్రతి అణువు అంటూ గార్డెన్ని చూపిస్తూ నీ వల్ల నీ కోసం రూపుదిద్దుకున్నదే. ఇక్కడ ప్రతి పువ్వుని నా ప్రేమకు ప్రతిరూపంగా పెంచుతున్నాను.
నిన్ను పెళ్లి చేసుకోనంత వరకు ఆఫీస్ అయ్యాక నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే. ఈ పువ్వులతో మాట్లాడుతూ ఉంటే నీతో మాట్లాడుతున్నట్లే ఉండేది నాకు. నీకు చెప్పుకోలేని నా బాధను ఇక్కడికి వచ్చి వీటితో చెప్పుకునేవాడిని. నిన్ను నాతో పెళ్ళికి ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ దేవుడు నీ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాడని తెలిసి వాడి మీద నిఘా ఉంచాను. దేవుడు నిన్ను ట్రాప్ చేసి ప్లాన్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాడని తెలిసి నా ప్రేమను వాడి పంతానికి వదలలేక వాడిని తప్పించి నేను నీ మెడలో తాళి కట్టాను. అప్పుడు కూడా నీ ఇష్టం లేకుండా నిన్ను ఆక్రమించుకునే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నీకు ఇదంతా ఇష్టం లేక ముహూర్తాలు అని వంక పెడితే నీ బాధ చూడలేక నీ మాటకు విలువ ఇచ్చినట్లు నిన్ను ఆక్రమించుకోకుండా నీకు దూరంగా ఉన్నాను. నువ్వు నా ప్రాణం తీద్దాం. నాకు నీ శరీరం కాదు, నీ ప్రేమ కావాలి. నీ మనసులో స్థానం కావాలి. నాకు ప్రేమను మాటలతో వ్యక్తపరచడం రాదు. నిన్ను తాకుతూ నా ప్రేమను చూపించడమే నాకు తెలుసు. కానీ నీకు నేనంటే ఉండే భయానికి నువ్వు నా టచ్ని ప్రేమగా ఫీల్ అవ్వలేదు, కోరికగా ఫీల్ అయ్యేదానివి. నా ప్రవర్తన అలాగే ఉంటే నువ్వు మాత్రం ఏం చేయగలవు? కాకపోతే నిన్ను తాకకుండా ఉండలేకపోయేవాడిని. అందుకే ఏదో ఒక రకంగా నిన్ను తాకుతూ నిన్ను ఇరిటేట్ చేసేవాడిని. పెళ్ళి అయిన తర్వాత కూడా నా ప్రేమ గురించి నీకు చెప్పలేకపోయాను. ఎందుకంటే పెళ్ళి గురించిన నిజం, నా గతం తెలిసిన నువ్వు నాతో జీవితాన్ని పంచుకోలేనని చెప్పేశావు. అందుకే నా ప్రేమను బయటపెడితే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకుండా నా ప్రేమను ఒప్పుకోకుండా వెళ్ళిపోతానంటే బలహీనపడిపోయిన నేను నిన్ను ఆర్డర్ వేసి నా దగ్గర ఉంచుకోలేను. నీకు నా మీద ఉండే భయంతో నిన్ను కట్టడి చేయగలను, కానీ నా ప్రేమను కాదంటే నిన్ను కట్టడి చేసే శక్తి నాకు లేదు. అలా అని నువ్వు దూరంగా వెళ్ళిపోతే నేను బ్రతకలేను. అందుకే నీకేం కావాలో తెలిసినా ప్రాణం కన్నా ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా నా ప్రేమను నీతో చెప్పలేకపోయాను. ఇంత ప్రేమిస్తున్న వాడివి ఆ రోజు స్టెల్లా విషయంగా బాధపడుతున్నప్పుడే ఎందుకు చెప్పలేదు అని అంటావేమో. అప్పుడు నీకు నా మీద ఉన్న కోపానికి, బాధకు నువ్వున్న పరిస్థితిలో నేను నీకు చెప్పలేకపోయాను. ఎందుకంటే కోపంలో నిజం కూడా అబద్ధంలా, మంచి కూడా చెడులా, అమృతం కూడా విషంలా అనిపిస్తుంది. అందుకే చెప్పలేదు. అప్పుడప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావేమో అని అనుకుంటూ ఉంటాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తూ నాలో మార్పు కోసమే చెప్పడం లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అంతలోనే నాది భ్రమ అయితే నువ్వు నా నుండి దూరం అవుతానంటే భరించలేను అని అనిపిస్తూ ఉంటుంది. భర్తనని కష్టంగా భరిస్తున్నావో లేక ఇష్టంగా దూరం పెడుతున్నావో అర్థమయ్యేది కాదు. అయినా నిన్ను వదులుకోవడానికి మాత్రం నేను ఏ రకంగానూ సిద్ధంగా లేను. నీకు నా ప్రేమను తెలిపాక కూడా నువ్వు నాకు దూరంగా వెళ్తానంటే మాత్రం నేను నిన్ను వెళ్ళనివ్వను. నీ గురించి నా గురించి ఎవరేమనుకుంటారు అన్న దాంతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే పనికిరాని మాటలకు విలువ ఇస్తే మన అమూల్యమైన సమయాన్ని కోల్పోతాం. ఇప్పటికే నా జీవితంలో చాలా సమయాన్ని కోల్పోయాను. ఇంకా కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. నువ్వొక అద్భుతం తీద్దాం. నువ్వంటే లెక్కలేని తండ్రి గురించి తాపత్రయపడతావు. నువ్వంటే నచ్చని వాళ్ళని కూడా మంచిగా మార్చేస్తావు. అందుకే నా వరకు నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి. నీతో నేను హ్యాపీగా ఉండడం కావాలి. నాకు నువ్వు కావాలి. నీ ప్రేమ కావాలి. నువ్వు నాలో కలిసిపోవాలి. నాకే సొంతం అవ్వాలి. ఇదే నా ఆశ, ఆశయం, లక్ష్యం. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే ఇన్ని నాళ్ళ నా పాత జీవితాన్ని వదులుకునేంత, మరో అమ్మాయిని తాకాల్సిన అవసరం లేనంత, నీకు తగ్గట్లుగా నేను మారిపోయేంతలా నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు నీ కాటుక కళ్ళంటే ఇష్టం. నీ గాజుల సవ్వడి ఇష్టం. నీ కాలి మువ్వల సందడి ఇష్టం. నీ అలక, నీ కోపం, నీ భయం, వాట్ నాట్, నీ అణువణువు నాకిష్టం. నువ్వు నవ్వితే నా పెదవులు విచ్చుకుంటాయి. నువ్వేడిస్తే నా మనసు మూలుగుతుంది. నిన్ను చూడకుండా ఉండలేకే ఆఫీస్కి తీసుకువెళ్తున్నాను. అంతలా నువ్వు నా మదిలో నిండిపోయావు. వర్జినిటీ ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకు కూడా ముఖ్యమే. అయితే నేను వర్జిన్ కాదు. నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి అదే ముఖ్య కారణం అయితే నేను ఎప్పటికీ నీకు తగినవాడిని కాదు. ఇది పురాణ కాలం కాదు, అగ్నిస్నానం చేసి పవిత్రుడిగా మారడానికి. కానీ నేను మనస, వాచ, కర్మణ నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను.
నిన్ను నా ప్రాణంగా భావిస్తున్నాను. నా ప్రేమ నిజం. నీ చేయి నా చెంపను తాకిన క్షణం నుండి నేను మరో అమ్మాయి శరీరాన్ని తాకలేదు, తాకాలని అనిపించలేదు. బహుశా నాలో ఈ మార్పు కోసమే నువ్వా రోజు నమిత ఇంటికి వచ్చావేమో. నీకు ప్రతిరూపంగా పెరుగుతున్న ఈ గార్డెన్‌కి నిన్ను తీసుకొచ్చి, నువ్వు మనసు పడ్డ డ్రెస్‌ని నీకందించి, నా ప్రేమను చెప్పాలని 3 రోజుల నుండి అనుకుంటున్నాను. మొదటగా పబ్ నుండి ఇక్కడికి తీసుకురావాలని అనుకున్నాను. దేవ్ నీ మనసుని గాయం చేశాడు. తర్వాత రోజు తీసుకొద్దామనుకున్నాను. గిరీష్ వల్ల మళ్ళీ నీ మనసు గాయపడింది. నిన్న పార్టీ తర్వాత వద్దామనుకున్నాను. కానీ మళ్ళీ ఏదేదో జరిగిపోయింది. అన్ని అవాంతరాలే ఎదురయ్యాయి. ఇంకా ఇంకా లేట్ చేయడం వల్ల నీ మనసు గాయాలు పెరుగుతున్నాయి తప్ప నీకు ఊరట కలగడం లేదు. అందుకే ఈసారి ఎలాగైనా నా ప్రేమను చెప్పాలని డిసైడ్ అయ్యాను. అందుకే స్పృహ తప్పిన నిన్ను ఇక్కడికే తీసుకొచ్చాను. నా మనసులో మాట నీకు చెప్పాను. ఇక నిర్ణయం నీ చేతిలోనే ఉంది. లెక్కకు మించిన అమ్మాయిలతో తిరిగాను. అయితే పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇది అని వ్యాలెట్లో నుండి ఒక పేపర్ తీసి ఆమెకు చూపిస్తూ, నీకు నమ్మకం లేకపోతే నీ అండర్లో ఏ టెస్ట్‌కి అయినా నేను రెడీ అన్నాడు ధ్రువ్. అప్పుడే ఆ పేపర్ గాలికి ఎగిరి తీర్థ ముఖం మీదకు వచ్చింది. తీర్థ తన ముఖం మీద ఉన్న పేపర్‌ని తీసి చూడకుండానే మళ్ళీ గాలికే వదిలేసింది. అతను తన మనసులో మాట చెప్పడమే కాకుండా ఇన్ని నాళ్ళు చెప్పకుండా ఉండడానికి కారణం కూడా తెలిపాక, ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిసాక అతనికి దూరంగా ఉండడం కష్టమనిపించింది. వెంటనే పరుగున వెళ్ళి అతన్ని హత్తుకొని విడిపోయి అతని వైపు ఆర్తిగా చూస్తూ ఐ లవ్ యూ అంది. దాంతో అతని కళ్ళు మెరుస్తుండగా ఆమె వైపు విస్మయంగా చూశాడు. ఏంటి, లవ్ యూ టూ అని చెప్పకుండా ఐ లవ్ యూ చెప్తున్నాను, అది కూడా నువ్వు చెప్పాక చెప్తున్నాను అని చూస్తున్నావా? మన పెళ్ళి అయిన తర్వాత నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టేసింది నా మనసు. అవును, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నా కోసం మారిన నిన్ను ప్రేమించకుండా ఎలా ఉండగలను? నా మాటకు విలువ ఇచ్చి నాకు దూరంగా ఉన్నావు. నేను చెప్పానని చెల్లికి అందరి దీవెనలు అందించావు. నీ తల్లి నగలిచ్చి నాలో నీ తల్లిని చూసుకుంటున్నావు. కొంచెం కొంచెంగా నీ స్పర్శను అలవాటు చేస్తూ నాకు చేరికయ్యావు. నేను తిట్టినా కొట్టినా భరించే నిన్ను ప్రేమించకుండా ఎలా ఉండగలనురా అని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నమ్మకం కలగడం లేదా అని అడిగి, ఆమె కోసం సెల్ కొన్నప్పుడు క్రియేట్ చేసిన మెయిల్ ఐడిని అతనికి కూడా యాక్సెస్ చేసుకున్నాడని చెప్పడం గుర్తుండడంతో, ఒక్క క్షణం ఆగు అని అతని జేబులో నుండి ఫోన్ తీసుకొని ఆమె మెయిల్ ఐడిని ప్రెస్ చేసి డ్రాఫ్ట్లో దాచుకున్న లెక్కలేనన్ని అతని ఫోటోలను, ఐ లవ్ యూ చెప్పాలని ప్రిపేర్ చేసిన కేక్ ఫోటోని, తన పెదవుల ముద్రతో ఉన్న కర్చీఫ్ ఫోటోని చూపించింది. వాటి నిండా ధ్రువ్ ఫోటోలే ఉన్నాయి. వాటి మీద క్యాప్షన్ కూడా ఉంది. జిమ్ చేస్తున్న కండల వీరుడు, ఫోన్ మాట్లాడుతున్న బిజినెస్ మ్యాన్, నిద్రపోతున్న పసివాడు, కోపంగా ఉన్న యాంగ్రీ బర్డ్, అల్లరి మూడులో ఉన్న చిలిపి మన్మధుడు, ఇలా క్యూట్ క్యాప్షన్స్తో ఉన్న అతని ఫోటోలను, అలాగే లవ్ షేప్లో ఉన్న కేక్, ఇంకా ఆమె అదర సంతకంతో ఉన్న కర్చీఫ్ని చూస్తూ ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఆమె వైపు చూశాడు ధ్రువ్. ఈ టెస్టులతో నాకు పని లేదు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. అందుకే నువ్వు చెప్పలేకపోతున్నావని నేనే మొదటగా నీకు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని అనుకున్నాను. కానీ కుదరలేదు. ఇప్పుడు నీ ప్రేమ తెలిసాక నీ మీద నాకున్న ప్రేమ చాలా చిన్నదిగా అనిపిస్తుంది. నీ అంత అపురూపంగా నేను నిన్ను ప్రేమించలేదు అనిపిస్తుంది అంది ఆర్తిగా అతని కళ్ళల్లోకి చూస్తూ. దాంతో ధ్రువ్ తనివి తీరా ఆమెను చూసి అమాంతం గట్టిగా హత్తుకున్నాడు. ఆమె కూడా అతనితో శృతి కలుపుతూ అతని వీపుని తడుముతూ ఇన్ని నాళ్ల ప్రేమరాహిత్యాన్ని దూరం చేసుకుంటుంది. నేనిది నమ్మలేకపోతున్నాను తీర్థ. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావంటే నా కల నిజమైనట్లుగా అనిపిస్తుంది. అంతలోనే ఇది కలలా కరిగిపోతుందేమో అని భయంగా కూడా ఉంది అన్నాడు ఆమె నుండి వేరుపడి. ఇది కల కాదు ధ్రువ్, నిజం అంటూ అతని నుదుటిని గాఢంగా ఇష్టంగా చుంబించింది తీర్థ. తీర్థ పెదవులు తన శరీరాన్ని తాకగానే ఇది నిజమని నమ్ముతూ ఆమె వదనాన్ని ముద్దుల్లో ముంచెత్తుతున్నాడు ధ్రువ్. ఆమె అతనికి అడ్డు చెప్పడం లేదు. ఇన్ని నాళ్ళు ఏ ప్రేమ కోసం ఎదురు చూసిందో ఇప్పుడు ఆ ప్రేమ తన కళ్ళెదురుగా ఉంది. తనదైన ప్రాణం తన ఎదురుగా ఉంది. అందుకే అతనికి సహకరిస్తూ
ఆర్తిగా అతని చూసుకుంటుంది. ధ్రువ్ ముద్దుల వర్షం ఆపి ఆమె వైపు కన్నీటి కళ్ళతో చూస్తూ, నా ప్రేమను ఇలాగే చూపించగలనని చెప్పాను కదా అని అన్నాడు. అవును అన్నట్లుగా తల ఊపుతూ, నాకు అభ్యంతరం లేదు అన్నట్లుగా ఆమె చూస్తుంటే ఇష్టంగా ఆమె పెదవులు అందుకోవాలని దగ్గరగా కదిలాడు. ఆమె కూడా తన సమ్మతిని తెలుపుతూ తన వదనాన్ని అతనికి దగ్గరగా చేర్చింది. దాంతో అమితమైన ఇష్టంతో ధ్రువ్ మొట్టమొదటిసారిగా ఆమె పెదవులను అందుకున్నాడు. 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు. ఇన్ని నాళ్ళు తమ మధ్యలో ఉన్న దూరం చెరిగిపోయేలా, అలుపు తీర్చుకునే గ్యాప్ కూడా తీసుకోకుండా, మళ్ళీ ఇది కల అయిపోతుందేమో అనే భయాన్ని పారద్రోలుతూ, ఇది నిజమని తెలిసేలా, మనసుకి ఆ సందేశం చేరేలా, తీర్థ తన సొంతమని తనువుకి మనసుకి నమ్మకం కుదిరేలా ఆమె అధరాలలోని తేనెను ఆస్వాదిస్తున్నాడు. తీర్థ కూడా అతని తాకిడికి నలుగుతున్న తన పెదవుల తీపి గాయాన్ని ఇష్టంగా ఆస్వాదిస్తుంది. అతని గాఢ చుంబనంలోనే ఆమె అంటే ఎంత ఇష్టమో తెలియజేస్తున్నాడు. మూసిన కన్నులతో అతని ప్రేమకు కరిగిపోతూ చుంబనంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. ధ్రువ్ ఆమె పెదవులకు స్వేచ్ఛనిచ్చి ఆమె వైపు ఇష్టంగా చూస్తూ, ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందో అని ఎంతగానో ఎదురుచూశాను. ఆ రోజు ఇప్పుడు వచ్చింది. ఎవరో ఏదో అంటారని నన్ను విడిచి వెళ్ళకు తీర్థ. నువ్వు లేకుండా నేనుండలేను. నీ వల్ల, నీ కోసం మారిన నేను నువ్వు లేకపోతే పిచ్చివాడినైపోతాను. నాకు ఈ లోకంలో ఉన్న ఏకైక బంధానివి నువ్వు. నా తండ్రికి తాతకి మనమే లోకమేమో కానీ నా లోకం మాత్రం నువ్వే తీర్థ. నీ అంత ఈజీగా అందరితో కలుపుకుపోలేను. కానీ వాళ్ళ పట్ల నా బాధ్యతను సరిగా నిర్వర్తిస్తాను. నా ప్రతి అడుగులో తోడుండు. ఎవరి మాటలకో బాధపడుతూ నన్ను దూరం పెట్టకు అన్నాడు. దాంతో తీర్థ తలను అడ్డగా ఊపుతూ, నా వల్ల నువ్వు మాటలు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు ధ్రువ్ అని అనబోతుంది. ధ్రువ్ మళ్ళీ ఆమె పెదవులను అందుకొని కొన్ని నిమిషాల తర్వాత విడిపోతూ, అటువంటి వాళ్లకు దూరంగా ఉందాం కానీ నువ్వు నాకు దూరం అవ్వకు. తాతయ్య తనకి నచ్చిన నీకు ఆస్తి ఇవ్వాలని అనుకోవడంలో అర్థం ఇల్లు ముక్కలవ్వడం ఇష్టం లేక, అలాగే దేవులో మార్పు రావాలని అన్నాడు. తెలుసు, నాకు అన్నీ అర్థమయ్యాయి కానీ అని అంటుంది. కానీ గీని ఏం లేదు. నువ్వు నా పక్కన లేకపోతే ఊపిరి ఆడనట్లుగా ఉంటుంది నాకు. నన్ను విడిచిపోనని ప్రామిస్ చేయి అని చేయి చాచాడు. ఇంకా ఉంది. ఒకరికొకరు ప్రేమను తెలుపుకున్నాక కూడా తీర్థ ధ్రువుని విడిచి వెళ్ళిపోతుందా? అతను దానికి ఒప్పుకుంటాడా? ఏం జరుగుతుందో తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా స్టోరీకి హై పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.